వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రభుత్వ బళ్ళ నుంచి ప్రైవేటు స్కూళ్ళకి వెళ్ళిపోతున్నారు పిల్లలు అనే వార్తలు విన్నాం. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి దాదాపు 1,00,000కి పైగా స్టూడెంట్స్ ప్రభుత్వ స్కూళ్ళల్లో చేరినంట. అసలు దీనికి కారణం ఏంటి? ఏ జిల్లాలో ఎంతమంది చేరిండ్రు? ఇట్లాంటివన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. అదే ముందుగా ఏదో ప్రభుత్వ స్కూళ్ళల్లో మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నారు, పౌష్టికాహారం పెడుతున్నారు, బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారు, యూనిఫామ్ ఇస్తున్నారు, ఫ్రీగా పుస్తకాలు ఇస్తున్నారు అని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకి పంపేవాళ్ళు ఒక 100 మందిలో తీసుకుంటే అందులో కేవలం ఒక 30% మాత్రమే. ఇంకొక 60% మంది తల్లిదండ్రులు ఎందుకు ప్రభుత్వ స్కూళ్ళకి పంపుతున్నారు ఎరకనేనా? పిల్లల ఫీజులు కట్టలేక, పిల్లలకు సంబంధించిన అడ్మిషన్ డబ్బులు కట్టలేక, స్కూల్ ఫీజుల భారం మొయ్యలేక, అక్కడ వాళ్ళకి స్కూల్ బస్సుల ఫీజులు పే చేయలేక, వాళ్ళు యూనిఫామ్లను, స్టేషనరీ అని, ఇక బుక్కులకు వేసే అట్టలని అన్ని స్కూళ్ళల్లో అన్నీ కొనాలి అని అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది. ఇన్ని సంవత్సరాలు అప్పులు చేస్తూ నెట్టుకొచ్చిన వాళ్ళు ఇకపై ఆ భారం దించుకోవాలనే ఆలోచనతో మాత్రమే ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లలను మాన్పించి ఎంతో కొంత చదువుకుంటారు కదా అని ప్రభుత్వ బడులలో చేరుస్తున్నారు. అంతే తప్ప ఇక ఈ సర్వే బయటికి వచ్చిన తర్వాత ఆ సర్వేలో ఉండే ఫిగర్లు మాత్రమే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఏంటంటే ప్రభుత్వం చాలా మెరుగైన ఏర్పాట్లు చేసింది, పిల్లలకి చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ పెడుతుంది, అందుకనే పిల్లలు ప్రభుత్వ పాఠశాలలే చేరుతున్నారు. దాన్ని కూడా నేను వాస్తవమే చెప్తా. సో గత ప్రభుత్వం చాలా బేష్గా చెప్పింది, ఈ ప్రభుత్వం అసలు ఏం చేయట్లేదని నేను అన్నాను. గత ప్రభుత్వం చేయలేదు, గత ప్రభుత్వం చేయలేదు కదా అని ఈ ప్రభుత్వం కూడా మేమెందుకు చేయాలి అనే ధోరణి మాత్రమే ప్రభుత్వ పాఠశాలల పట్ల కనిపిస్తుంది. ఇక వాళ్ళు అరాకొరగా చేసిర్రు, వీళ్ళు అసలే మేము చెయ్యము, ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్ సీఎం మార్క్ ఉండాలి కాబట్టి ఆ తెలంగాణ పబ్లిక్ స్కూల్ వెనకాలే వీళ్ళు పరిగెడుతున్నారు. పరిగెట్టిండ్రు. మరి ఉన్న స్కూళ్ళ గతి ఏం కావాలా? సో ఉన్న స్కూళ్ళల్లో కనీసకం టాయిలెట్స్ కూడా లేవు. స్కూల్లో 150 మంది పిల్లలు ఉంటే ఆ 150 మంది పిల్లలకి 2 టాయిలెట్స్ ఉంటాయి. ఆ 2 టాయిలెట్స్లో 150 మంది పిల్లలు వెళ్ళాలి. అవి కూడా శిథిలావస్థలకు చేరుకున్న పరిస్థితి. సో దీనిపైన ఎన్నో కేంద్రానికి సంబంధించిన విద్యాశాఖల రిపోర్ట్లు కూడా ఉన్నాయి. ఎవరికైనా డౌట్ ఉంటే గూగుల్లో సెర్చ్ చేయండి, ఒకసారి కొట్టి అర్థమవుతుంది ఎంత అధ్వానంగా ఉంది. సరే, ఒక ప్రాపగండా చేస్తారు కదా ప్రభుత్వ స్కూళ్ళలో మెరుగైన సదుపాయాలు ఉన్నాయని. ఆ సదుపాయాల్లో ఫస్ట్ సదుపాయం వాష్రూమ్ సంబంధించి ఎట్లుందో చెప్పిన కదా, రెండో దాని గురించి కూడా చెప్తాం. అదేంటని సార్, కనీసకం యూనిఫామ్స్ ఇప్పటి వరకు ఇవ్వకపోవడం. యూనిఫామ్లు ఇంకా ఇవ్వలేదు. స్కూల్ స్టార్ట్ అయ్యి నెల 15 రోజులు అవుతుంది, అయినా పిల్లలకి ఇప్పటి వరకు యూనిఫామ్ రాలేదు. ఇక మూడో సదుపాయం, ఇక అందరు మెచ్చి పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్ వద్దు అనుకుంటా గవర్నమెంట్ స్కూళ్ళకి పంపించేస్తున్నారు అని రాసుకొచ్చి అండ్ సో కాల్డ్ కొన్ని ఛానల్స్ బాగా ప్రొపగండా చేస్తున్నాయి కదా, వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే పిల్లలకి కనీసం బుక్కులు కూడా అందలేవు. మీకేమైనా డౌట్ ఉంటే నియర్ బై ఉండే ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి పిల్లల్ని అడగండి, మీకు అన్ని బుక్కులు వచ్చినాయా అని. కొంతమంది కొన్ని క్లాసెస్లో అసలే రాలేవు, ఇంకొన్ని క్లాసెస్లో అరాకురాగా వచ్చినాయి. ఇక వెల్కమ్ కిట్స్, పిల్లలకు సంబంధించిన వెల్కమ్ కిట్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. స్కూల్ స్టార్ట్ కాకముందు మేము 24 వస్తువులతోటి పిల్లలకి వెల్కమ్ కిట్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ వెల్కమ్ కిట్ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో 100కి 100% ఈ స్కూల్లో వచ్చినాయి అని చెప్పడానికి. సరే 100% వదిలిపెడదాం, కనీసం ఒక 50% ఈ స్కూల్లో పిల్లలకు అందినాయి అని చెప్పమండి, అది కూడా కష్టం. అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట. ఇక ఐదో సదుపాయం గురించి మాట్లాడదాం. సో ఏదైతే బ్రేక్ఫాస్ట్ స్కీమ్ని చూసి తల్లిదండ్రులు పిల్లల్ని స్కూళ్ళకు పంపుతున్నారన్నారు కదా, ఆ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కేవలం 1300 పాఠశాలల్లో మాత్రమే అవుతుంది. సో ఆ 1300లో కూడా మీరు ఒక 120 తీసేయాలి. సో ఆ 120 తీసేస్తే ఎంత అవుతుందో మీరు లెక్క చేసుకోండి. 120 ఎందుకు తీసేయమన్నా కదా 1300లో, ఆ 120 కళాశాలలో బ్రేక్ఫాస్ట్ స్కీమ్. సో దాదాపు 27,000 ప్రభుత్వ స్కూళ్ళల్లో 100లో మాత్రమే బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అమలైతే ఈ 100లో ఉండే స్కూళ్ళకు మాత్రమే కదా మరి పిల్లలు చేరాలి. మరి మిగతా జిల్లాలో ఉండే స్కూళ్ళకు పొలోమని ఎందుకు పోతుర్రు? దీనికి ప్రభుత్వం చాతగానితనం నిదర్శనం. ప్రైవేటు స్కూళ్ళు దోపిడీకి ప్రభుత్వం అడ్డుకట్టేయకుండా వాళ్ళకి ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇవ్వాల్సిన వెల్కమ్ కిట్లు ప్రైవేటు స్కూళ్ళు ఫీజులు వసూలు చేసి దందాలు చేస్తున్నారు కదా, వాళ్ళకి ఇస్తున్నారు వీళ్ళు వెల్కమ్ కిట్లు. సో ఇష్టానుసారం స్కూల్లో ఫీజులు పెంచుకోవడం, అడ్మిషన్ ఫీజు పెంచుకోవడం, బుక్స్ ఫీజు పెంచుకోవడం, ట్యూషన్ ఫీజు పెంచుకోవడం, స్కూల్ బస్ ఫీజు పెంచుకోవడం, కోకరికులర్ యాక్టివిటీస్ అని ఆ యాక్టివిటీ ఫీజు కూడా పెంచడం.
ఇక ఎన్ని రకాలుగా పేరెంట్స్ని నిలువు దోపిడీ చేయాలో అట్లా మంచిగా నిలువు దోపిడీ చేస్తున్నారు. పేరెంట్స్ అప్పుల పాలవుతున్నారు. ఇక అది తట్టుకోలేక 1,00,000 మంది విద్యార్థుల్ని ఆ పేరెంట్స్ ప్రభుత్వ స్కూళ్ళకి చేర్చిర్రంటే ఒక్కసారి ఆలోచించండి పరిస్థితి ఎట్లా ఉందో. మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిర్రు కాబట్టి మరి ఇక్కడి నుంచి అక్కడికి పోయేటోళ్ళు ఎవరు లేరా అంటే ఆ లెక్కలు కూడా ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్ నుంచి ప్రభుత్వ స్కూళ్ళకి 1,00,000 మంది వస్తే అదే ప్రభుత్వ స్కూళ్ళ నుంచి ప్రైవేట్ స్కూళ్ళకి పోయిన వాళ్ళు 10,328 మంది. సో ఈ 10,000 మంది కూడా పోయిర్రు. మరి ఒక పక్క స్ట్రెంత్ పెరిగేటప్పుడైనా ప్రభుత్వం ఆలోచించాలి. కనీసకం వాళ్ళకు ఒక మంచినీళ్ళు, టాయిలెట్స్, పౌష్టికాహారం ఎట్లాగో అమలు చేసినాం. సో దానికి సంబంధించి కొన్ని బిజినెస్ మ్యాగ్నెట్స్ నుంచి కూడా ప్రభుత్వానికి విరాళాలు అందుతున్నాయి. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పెట్టండి అని. ఇంకో పక్క కేంద్రం నుంచి కూడా లెటర్ రాసిండు. పౌష్టికాహార అభియాన్, పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టాలనే ఆలోచన కేంద్రం కూడా ఉంది. నిధులు కావాలంటే మమ్మల్ని అడగండి. సో కేంద్రం నిధులు, రాష్ట్రం నిధులు కలిపి పిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్ అందించండి. మాల్ న్యూట్రిషన్ కేసెస్ మీ తెలంగాణలో ఎక్కువైతున్నాయి అని చెప్పి గత నెలలో రాస్తే దీనికి సంబంధించిన లెటర్ రిప్లై కూడా ఇచ్చారు. మా దగ్గర స్టార్ట్ అయింది కానీ ఇంకా కేంద్రం నిధులు వస్తే ఇంకా బ్రహ్మాండంగా చేస్తామని. సో అదేదో నిధులు తొందరగా వచ్చేటట్టు ఏర్పాట్లు చేస్తున్నా ఒక పక్క బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అమలవుతుంది. నిజంగానే ప్రభుత్వానికి సంబంధించిన బేషుగ్గా అమలవుతున్న పథకాల చూసి పేరెంట్స్ వచ్చి ఉంటే ఈ సంఖ్య 1,00,000 కాదు, 2.5 లక్షలు 3 లక్షలు కావాలి. సో కేవలం 1,00,000 మంది మాత్రమే ఎందుకు వచ్చిర్రు అంటే ప్రైవేటు దోపిడీ తట్టుకోలేక వచ్చారు. ప్రైవేటు స్కూల్లో వేస్తున్న ఫీజులను భరించలేక చాలామంది పేరెంట్స్ ఇట్లా ప్రభుత్వ స్కూళ్ళ బాట పడుతున్నారు. మరి ఇప్పటికైనా గవర్నమెంట్ దానిపైన దృష్టి పెట్టాలి. పిల్లలకి ఇప్పటికైనా పుస్తకాలు పంపించాలి. ఇంకా యూనిఫామ్లో నేసే కార్యక్రమం ఉంటే వాళ్ళ స్కూలు సగం రోజులు అయిపోతాయి. సో అప్పుడు ఇచ్చిన ప్రయోజనం ఉండదు. పిల్లలు ఇంకా షూస్ కాకుండా చెప్పులతో ప్రభుత్వ పాఠశాలకి వెళ్తున్నారు. సో డిజిటల్ క్లాస్ రూమ్స్ లేదంటే రోబో పాఠాలు అని చెప్పిర్రు. కానీ ఆ ఆదిలోనే అది ఆవిరైపోయిన పరిస్థితి. దాదాపు ఒక 100 స్కూల్స్ ఉంటే అందులో కేవలం 1%లో కూడా డిజిటల్ బోర్డులు లేవు. మరి నిజంగానే ప్రభుత్వం ప్రైవేటు బళ్ళపైన ఎటువంటి కొరడా జులిపియకున్నా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసిన, సో అక్కడ డిజిటల్ క్లాస్ రూమ్లు, డిజిటల్ బోర్డ్స్, తర్వాత ఈ రోబోటిక్ సంబంధించిన సబ్జెక్ట్స్తో టీచింగ్ ఇవన్నీ చేయించినా కూడా అక్కడ సంఖ్య పెరుగుతుంది. సో అప్పుడు ప్రభుత్వం నిజంగానే చెప్పుకోవచ్చు ప్రభుత్వం చేసే పథకాలు చాలా బేషుగ్గా ఉన్నాయి కాబట్టి 1,00,000 మంది వచ్చిండ్రు అని. సో నిజంగానే 1,00,000 మంది రావాలంటే కోరుట్లలో ప్రభుత్వం పెట్టిన ఆ స్కూల్కి రావాలి, తెలంగాణ పబ్లిక్ స్కూల్కి. అక్కడ 1,00,000 మంది అడ్మిషన్స్ తీసుకుంటే అప్పుడు చెప్పొచ్చు ప్రభుత్వం. ఎందుకంటే కోరుట్లది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మాత్రమే కట్టిన స్కూల్. అది కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సరే ఏ పార్ట్నర్షిప్ అయినా కావచ్చు, కానీ ఆఖరికి పిల్లలకు మంచి చదువు ఉండాలి. సో అందుకనే ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్ళ దందైనా మానిపించాలి, లేదంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో మెరుగైన సదుపాయాలైనా కల్పించాలి. సో మెరుగైన సదుపాయాలు అనేసరికి ఇంటర్నేషనల్ స్కూల్ తెచ్చి ఇక్కడ పెట్టండి అని ఏ పేరెంట్స్ కోరుకోవట్లేదు. కనీసం పిల్లలకి తాగడానికి నీళ్లు, తినడానికి భోజనం, చదువు చెప్పడానికి టీచర్లు టైంకి వస్తే చాలు అని అనుకుంటున్నారు. మరి దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ 1,00,000 అని చెప్పుకుంటున్నది అట్లీస్ట్ వచ్చే అకాడమిక్ ఇయర్ కన్నా 2.5 లక్షలు 3 లక్షలు కావాలని మనం కూడా కోరుకుందాం. మరి ఏ జిల్లాలో ఎంతమంది ప్రైవేట్ స్కూళ్ళ బాధ వడలేక వదిలేసి ప్రభుత్వ స్కూళ్ళల్లో చేరిండ్రు అంటే అందులో నిజామాబాద్ జిల్లా ఫస్ట్ ప్లేస్లో ఉంది. దాదాపు 8,000 మందికి పైగా పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళను వదిలిపెట్టి ప్రభుత్వ బళ్ళలో చేరిండ్రు. సో ఎంత దోపిడీ నిజామాబాద్లో ఉందో దీనికి ఒక ఎగ్జాంపుల్. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి ఈ జిల్లాలు కూడా ఉన్నాయి. సో ఆ 33 జిల్లాల్లో స్పష్టంగా 12 జిల్లాల్లో మాత్రమే ఈ స్కూళ్ళ దోపిడీ విపరీతంగా ఉంది అని కూడా ఈ సర్వే వల్ల మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ జగిత్యాలలో 6,010 మంది, రంగారెడ్డిలో 5,524 మంది, కామారెడ్డిలో 5,284 మంది, ఇక నల్గొండలకు వచ్చేసరికి 4,990 మంది, తర్వాత హైదరాబాద్లో 2,522 మంది, మేడ్చల్, మల్కాజ్గిరిలో కలిపి 3,538 మంది. ఇట్లా ఇంతమంది పిల్లలు చేరుర్రు. అండ్ ఖమ్మం జిల్లాలో వచ్చి 868 మంది, తర్వాత రంగారెడ్డిలో 759, కామారెడ్డిలో 603, మల్కాజ్గిరిలో 631. సో ఇట్లా వందలాది వేలాది మంది స్టూడెంట్స్ అందరూ కూడా ప్రైవేటు బళ్ళకు గుడ్ బై చెప్పేసి ప్రభుత్వ బళ్ళకి జాయిన్ అవుతున్నారు. సో ఇందులో ఇంకొకటి కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ 1,00,000 మందిలో అటు ఇటుగా సగటున ఒక 10 నుంచి 15,000 మంది పిల్లలు మాత్రం
ప్రీ ప్రైమరీ చదివేట వాళ్ళని. సో, ఏ ప్రైమరీ అయితే ఏముంది, ఏ కేజీలో అయితే ఏముంది. సో, అక్కడ ప్రైవేటు బడులలో పైసలు కట్టుడు ఎక్కువ. అండ్ దానికి సంబంధించిన తలకు మించిన భారమైతుంది అని చెప్పి, ఈ ప్రీ ప్రైమరీ పిల్లల్ని ఈసారి కొత్తగా స్టార్ట్ చేసిన స్కూళ్ళల్లో ప్రీ ప్రైమరీ పెట్టిర్రు కాబట్టి, ఆ పిల్లల్ని ఇటు టర్న్ ఔట్ చేసిన తల్లిదండ్రుల పర్సెంటేజ్ దాదాపు 10,000-15,000 మాత్రం ఉందని చెప్పొచ్చు. సో, ఇట్లా మొత్తానికైతే ప్రభుత్వం ప్రీ ప్రైమరీ విషయంలో తీసుకున్న శ్రద్ధ, మిగతా క్లాసెస్‌లో కూడా తీసుకొని అక్కడ కనీసం టాయిలెట్స్, మిగతా సదుపాయాలు చేస్తే పిల్లల సంఖ్య నిజంగానే పెరుగుతది.